వడ్డించేవాడు మనవాడైతే పంక్తిలో ఎక్కడ కూర్చున్నా ఒకటే. ఎందుకంటే విందు మనది, పసందు మనది. ఇప్పుడు ఇదే సూత్రాన్ని అనుసరించటం ఉంది నంద్యాల మున్సిపల్ అధికారులు. ఎందుకంటే డంప్యార్డ్లో ఉన్నటువంటి వేస్టేజ్ను ఇక్కడ నంద్యాల మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అధికార యంత్రాంగం నంద్యాల పట్టణంలోని గవర్నమెంట్ డిగ్రీ కళాశాల వద్ద పడవేసింది. డంప్లో ఉండాల్సిన వేస్టేజ్ను ఇక్కడ కళాశాల గ్రౌండ్లో పడేసి స్థానిక ప్రజల ఆరోగ్యాలతో చెలగాట మారుతున్న విషయాన్ని నిన్న TV24 మీ దృష్టికి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పందించిన మున్సిపల్ అధికారులు ఆగా మేఘాల మీద తక్షణ చర్యలు చేపట్టారు. తెల్లారేసరికి అక్కడ ఉన్నటువంటి డంపును మాయం చేశారు. అంటే గుట్టలు గుట్టలుగా పడేటువంటి డంపు తెల్లారేసరికి మాయమైపోయింది. అంటే ప్రజల ఆరోగ్యాలను కాపాడుకోవడం కోసం, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడానికి, నంద్యాల ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడానికి, కుందు పరివాహక ప్రాంత ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడానికి రాత్రికి రాత్రి మున్సిపల్ అధికారులు అక్కడ ఉన్నటువంటి డంపును ఎత్తేసారంటే ఇది నిజంగా చాలా హర్షించాల్సిన విషయం. ఎందుకంటే ప్రజల ఆరోగ్యం కంటే మించిన విషయం మరొకటి లేదు. మరి అదే విషయాన్ని TV24 తెల్లవారిన తర్వాత అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ డంపు మాయమైపోయింది. నిజంగానే మున్సిపల్ అధికారులు స్పందించిన తీరుకు హెడ్స్ ఆఫ్ అని చెప్దాం అనుకున్నాం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత సీన్ రివర్స్ అయింది. అంటే అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క డంప్ యార్డ్లో ఉన్నటువంటి వేస్టేజ్ గుట్టలు మాయమైన మాట వాస్తవమే, కానీ అక్కడ మాయం కాలేదు. ఉన్న గుట్టలను తిరిగి ఈ యొక్క పక్కన ఉన్న గుంతల్లోకి తోసేశారు. అంటే మీ చావు మీరు చావండి, మా పని మేము చేస్తాం, మేము చేయాల్సింది చేస్తాం, ప్రజల ఆరోగ్యంతో మాకేం సంబంధం, ప్రజల అనారోగ్యాల బారిన పడితే మాకేం సంబంధం అన్నట్టుగా వ్యవహరించిన విషయం మరి మున్సిపల్ అధికారులు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారో అర్థం కావట్లేదు. స్థానిక ప్రజల ఆరోగ్యాలతో మరి చెలగాటమాడడం ఎంతవరకు సబబు? స్థానిక ప్రజలు అటు ఆట స్థలంలో ఆటగాళ్ళు చిన్నారులు ఆటలాడుకుంటారు. మరి ఉదయం సాయంత్రం వేళల్లో అదే ప్లే గ్రౌండ్లో మరి వృద్ధులు పెద్దలు అందరూ కూడా ఈ యొక్క వాకింగ్ చేస్తూ ఉంటారు. మరి వాకింగ్ చేస్తున్న వారి అనారోగ్యాలకు బారిన పడడం ఈ డస్ట్ వల్ల మరి కాస్త ఇబ్బందే. కానీ మున్సిపల్ అధికారులు ఈ యొక్క సమాచార మాధ్యమాల్లో వచ్చిన విషయాన్ని తెలుసుకున్న తర్వాత ఆ డంపును తొలగించే ప్రయత్నం చేస్తున్నారేమని స్థానిక ప్రజలు ఆశగా ఎదురుచారు. కానీ అసలు విషయం ఏంటంటే మున్సిపల్ ఉన్నతాధికారులు ఈ యొక్క డంప్ యార్డ్ ఉంటే వేస్టేజ్ను అక్కడి నుంచి తరలించకపోగా అక్కడే ఉన్న గుంతల్లో పడేసి కాంట్రాక్టర్ పైన తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఎందుకంటే ప్రజలు పన్నులు కడతారు, జీతాలు అధికారులు తీసుకుంటారు, కానీ మామూలు ప్రజలు ఇవ్వరు కదా. అందుకే కాంట్రాక్టర్కు అనుగుణంగా కాంట్రాక్టర్ అడుగులకు మడుగులు వచ్చే విధంగా మున్సిపల్ అధికారులు తీసుకున్న ఈ చర్య నంద్యాల పట్టణ ప్రజలను ఆశ్చర్యచకితులను చేసింది. ఇదే విషయమై మరి నిన్న నేడు అనే విధంగా నిన్న జరిగిన గుట్టలు ప్రస్తుతం ఈరోజు జరిగినటువంటి విషయాన్ని గమనిస్తే నిన్న వరకు గుట్టలుగా పడినటువంటి ప్రాంతం ఈరోజు పల్లపు ప్రాంతంగా మారిపోయింది. అంటే అక్కడ ఉంటే గుట్టలను తరలించారని కాదు, పక్కనే ఉన్న గుంతల్లోకి అక్కడ ఉంటే వేస్టేజ్ను తోసేసి చేతులు దులుపుకొని మమ అనిపించారు మున్సిపల్ అధికారులు. ఇదే విషయమై నంద్యాల మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డిని TV24 తెలుగు వివరణ కోరగా ఆయన జరిగిన మాట వాస్తవమే అని, అయితే మున్సిపల్ అధికారులకు సంబంధించిన విషయంలో ఈ యొక్క డంప్ యార్డ్లో వేస్టేజ్లో ఏ విధంగా జరుగుతుంది, అసలు డంప్ యార్డ్లో ఉన్నటువంటి ఆ వేస్టేజ్లు ఏమిటి అన్న విషయంపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నామని, ఇందుకు సంబంధించిన అధికార యంత్రాంగానికి కూడా పూర్తి సమాచారం ఇచ్చామని, అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా సమాచారం ఇచ్చామని కమిషనర్ తెలిపారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇచ్చేటువంటి నివేదిక ఆధారంగానే సంబంధికులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు నంద్యాల మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి. గత కొద్ది రోజులుగా మన పురపాలక సంఘానికి సంబంధించిన డంప్ యార్డ్ నుంచి తొలగించిన చెత్త కుందు నది పరివాహక ప్రాంతాల్లో వేస్తున్నారు. కుందు నదిలో ఆ చెత్తతో కూడిన ఇనర్ట్ మెటీరియల్ కలిసినందువల్ల అక్కడ జీవ వైవిధ్యానికి ఇబ్బంది కలుగుతుంది, చేపలు చనిపోతున్నాయని చెప్పేసి కూడా ఈరోజు
మేము దాని మీద ఒక వెరిఫికేషన్కి ఇంజనీరింగ్ అధికారులను చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయమని చెప్పేసి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు పీసీపీకి కూడా ఏపీపీసీపీ వాళ్ళని సంప్రదించి ఏపీపీసీపీ వాళ్ళ బృందంతో కూడా దీన్ని పరిశీలింపజేసి వాళ్ళ నుంచి కూడా ఒక నివేదిక తీసుకున్న తర్వాత దాని మీద తగు చర్యల కోసం ఫైల్ సర్క్యులేట్ చేయమని చెప్పేసి వాళ్ళని చెప్పడం జరిగింది. దాని మీద తగు చర్యలు అనేవి పీసీబీ రిపోర్ట్ వచ్చిన తర్వాత తప్పనిసరిగా తీసుకోవడం జరుగుతుంది. మొత్తానికి మున్సిపల్ అధికారులు తమ చేతిలో ఉన్న పనిని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చేతికి పంపించి నివేదిక కోసం ఎదురు చూసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ మాత్రం ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారన్న విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మున్సిపల్ అధికారులు మారండి అని కోరుతున్నారు నంద్యాల మున్సిపల్ ప్రాంత ప్రజలు.